ఇప్పుడు మందు విషయంకి వద్దాం. మందులో ఏమవుతుందంటే కొన్ని ఆల్కహాల్ బేస్ ఉంది. కొన్ని ఫర్మెంటెడ్ బేస్ ఉంది. కొన్ని బార్లీ రిలేటెడ్ అంటే బీర్ గాని ఇట్లాంటివి ఏవైతుందో ఇది బాగా పులుసు పెట్టు అంటే బార్లీ వాడితే వస్తుంది. అవును. సో, వోడ్కా గాని, జిన్ గాని ఇట్లాంటివి ఏమవుతుందంటే ఇవన్నీ స్వీట్ రిలేటెడ్ కలుపుతారు. సో, బ్రాందీ, విస్కీ, రమ్ము ఇవన్నీ ఏవైతుందో ఇవి హార్డ్ మెటల్స్ ఉంటాయి. సో, హార్డ్ మెటల్స్ తింటున్నప్పుడు వాడు కంపల్సరీ ఉడకబెట్టింది తినాలి. హ్మ్. సో, 2 ఇంటేకే. అంటే పొట్టలోకే ఎళ్తున్నాయి. ఒకటి హై ఆల్కలైన్ యాసిడ్‌కి ఎళ్ళిపోతున్నప్పుడు నువ్వు కంపల్సరీ దానికి తగ్గట్టుగా మళ్ళీ ఈడు ఆయిల్ ఫుడ్ ఎప్పుడు తిన్నారనుకోండి గ్యాస్ బర్న్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంట్లో పకోడీ చెప్తున్నారు. పకోడీ ఎప్పుడు నూనె వేపండి. ఏం కాదు. మళ్ళీ దాని మీద మళ్ళీ నూనెయ్యండి. ఏం కాదు. కానీ ఒక్క నీళ్ళు చుక్క పడగానే బస్సని కొడతది. ఒక బొగ్గు బాగా వేడయిందనుకోండి. హ్మ్. దాన్ని అలాగే ఉంచండి. అప్పుడేమవుతది అది చల్లబడతది. అది హ్యాష్ అయిపోతది. దానికి ఎటువంటి గ్యాసెస్ రిలీజ్ కావు. హ్మ్. కానీ బొగ్గు ఉన్నప్పుడు మంచిగా నీళ్లు వేయండి. బుస్సనుంటది. ఆ బొగ్గు గూడా అలాగే ఉండిపోతది. అవును. సేమ్ ప్యాటర్న్ మనకు గూడా. అంటే ఎప్పుడైతే యాసిడ్ హెవీ పడిపోయినాయి బాడీలో, అలాంటప్పుడు నువ్వు మన పొట్టలో ఎప్పుడైతే బాగా తింటున్నప్పుడు, ఒక యాసిడ్ రిలేటెడ్‌లో తింటున్నప్పుడు, ఇది కంపల్సరీ ఇంకొక ఆయిల్ ఫుడ్ ఏసేస్తే హ్మ్. బాడీ అంతా ఒకసారి వేడి చేస్తా ఉంటది. ఓకే. అప్పుడు ఆడికి మైండ్ అంతా పోతది. నాకు ఒక ప్రొఫెషనల్ డ్రింకర్ హ్మ్. అంటే ఎందుకంటే ప్రొఫెషనల్ డ్రింకర్. డ్రింకర్ ప్రొఫెషనల్ నిజంగా చెప్తున్నాను. ఆ! చాలా మంది చూడండి ఎంత తాగుతున్నా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఆ! ఒక యాసిడ్ 16% ఉన్న ఆల్కహాల్ బేస్ ఉన్నది. వాటర్ ఎంత కలుపుకోవాలి. అందులో ఆ వాటర్‌లో సాల్ట్స్ ఉందో లేదో చెక్ చేస్తారు. డిఎం వాటర్ అంటారు. అంటే సాల్ట్స్ లేని ఆల్కహాల్ తీసుకోవాలి. హ్మ్. ఆల్కహాల్‌లో సాల్ట్ కలిపారనుకోండి అంటే సాల్ట్ ఇప్పుడు వాటర్‌లో సాల్ట్స్ ఉంటాయి కదా! ఆ సాల్ట్ కలిపారనుకో ఇమ్మీడియేట్‌గా బ్రెయిన్‌కి దెబ్బేసేస్తది. ఓకే. మత్తొచ్చేస్తది. ఆల్కహాల్‌లో అంటే ఏదైతే వైన్, విస్కీ, రమ్ము, బ్రాందీ ఉందో అందులో ఏం చేస్తది ఇది సాల్ట్ లేని వాటర్ కొన్ని ఉంటాయి. హ్మ్. అంటే హై మినరల్స్ అన్నీ తీసేస్తారు. ఏముండదు. ప్లెయిన్ వాటర్ అది చాలా. హ్మ్. అది అందులో వేసుకోవాలి. సో, మళ్ళీ దాని మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ అనే ఒక ఇవేయకూడదు. ఏది ఐస్ ఐస్ క్యూబ్స్ క్యూబ్స్. అవేయకూడదు. హ్మ్. స్టిర్లింగ్ ఉంటది. ఆ స్టిర్లింగ్ గూడా తమలపాకుతో గాని ఎన్ని తిప్పాలో అన్ని తిప్పితే హ్మ్. అది ప్రాపర్‌గా బాడీ లోపలికి అటు ఇటు ఆహా! తిప్పేది ఈ కాదు. తమలపాకుతోని తిప్పడం అనేది యాసిడ్స్ నేనేదో కామెడీ కోసం లేదు. వీడియోలలో చేస్తారు గానీ నిజంగానే ఉంది. దీని ఉపయోగం ఉంటదా? అయ్యో! లాగేస్తది. అరిటాకులు ఇవన్నీ వేసి తిప్పుతా ఉంటారు. కీరాకాయలు ఇవన్నీ వేసి తిప్పుతాయి. ఓహ్! అప్పుడది చాలా న్యూట్రల్ స్టేట్‌కొస్తది. ఎందుకంటే నేను ఆడు ప్రొఫెషనల్ తాగుబోతు అంటున్నాను. హ్మ్. వాడు కెమిస్ట్. ఆ! వాడికి తెలుసు ఆల్కహాల్ ఎంత వాటర్‌లో సాల్ట్స్ ఉందో సైంటిస్ట్. లేదో అన్ సైంటిస్ట్. అందరూ సైంటిస్ట్‌లే అప్పుడు. కెమిస్ట్. అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చేదేంటి ఆయిల్ బేస్ ఇస్తున్నానా? ఆయిల్ బేస్ అంటే ప్రోటీన్స్. ఫ్యాట్స్ అవన్నీ ఇస్తున్నానా? కాదు. హ్మ్. సో, తినే పదార్థం ఫ్యాట్స్ కాదు. అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఆలోచిస్తాడు. సిప్ ఆగుతాడు. అంటే ఒక పెగ్గ తీసుకుంటే వాడు ఏం లేదన్నా పావుగంట, 20 నిమిషాలు, అరగంట వరకు అలా తాగుతుంటాడు. అంటే ఒక డ్రాప్ ఎళ్ళిన తర్వాత బాడీలో ఎలాగవుతుంది? గడగడగడ తాగడానికి ఏదో యుద్ధమా? హ్మ్. తాగేసిన తర్వాత గన పట్టుకొని ఎదురుగాలని. హ్మ్. నువ్వు దేనికి తాగుతున్నావు? ఒక ఆనందంగా ఎక్కాలని తాగుతున్నావు గదా! అవును. ఏదో అలవాటయ్యింది శరీరానికి. ఒక హ్మ్. ప్రొఫెషనల్‌గా తాగండి. దాన్ని లవ్ చేస్తూ తాగండి. ఆ గ్లాస్‌ని, ఆ వాటర్‌ని, ఆ డ్రింక్‌ని. హ్మ్. ఎప్పుడైతే లవ్ చేసుకున్నాడో ఒక సిప్ ఆగాలి. అంటే డైల్యూట్ అవ్వాలి కదా! హ్మ్. ఎళ్ళెళ్ళిన ఆల్కహాల్ బాడీ అర్థం చేసుకోవాలి. ఇది హై అమౌంట్ ఆఫ్ యాసిడ్ రా! దీని మీద కేర్ తీసుకోవాలిరా అని ఉండాలి. హ్మ్. అది న్యూట్రల్‌గా ఉండి ఏదో హాయిగా కూర్చొని పుస్తకం చదువుకుంటూ మెల్లిగా తాగుతుంటాడు. ఒక చిన్న పెగ్గ తీసుకున్న హాఫ్ అన్ అవర్ మాట్లాడుతూ హ్మ్. అరవడు. హ్మ్. అంటే బ్రెయిన్ కూడా హీట్ అవ్వకూడదు. హ్మ్. కామ్‌గా ఉండి ఒక సైలెంట్ మ్యూజిక్ పెట్టుకొని ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడు బావుంటది. అది డైల్యూట్ అవుతది. మాకు 50 ఎంఎల్ ఇవేస్తారు సోడియం ఏస్తారు. హ్మ్. 5 అవర్స్, 6 అవర్స్ మెల్లిగా బాడీలోకి ఎక్కిస్తాడు. ఇంజెక్ట్ అవ్వడం కోసం. సో, మరి ఇదెందుకు ఇంజెక్ట్ అవ్వకూడదు? అప్పుడు వాడి హెల్త్ చాలా నీట్‌గా ఉంటది. హ్మ్. ఇప్పుడా ఎంత తాగామా, ఇది తాగామా, అవి తాగామా, దాని తర్వాత ఎక్కువ మసాలా తిన్నామా, చికెన్, మటన్‌లు తినేసామా ఇవున్నది. హ్మ్. అప్పుడు గట్టిపోయింది. ఆడు మాట్లాడేది ఏది కూడా నిజాలు కావు. హ్మ్. బయట అబద్ధాలు మాట్లాడుతుంటాడు. పొగరు మాట్లాడుతుంటాడు. ఇంటికొచ్చి అహంకారం చూపిస్తా ఉంటాడు. ఇదే హ్మ్. కదా! లాంగ్ బాక్ అలాగేం లేదు. అందరూ డ్రింకర్‌లే. ఇంట్లోనే హ్మ్. తాగేవారు. ఇంట్లో ఫ్యామిలీతో తాగేవారు. వాళ్ళే కలిపి తెచ్చేవారు అన్నీ నీట్‌గా. హ్మ్. సో, ఇప్పుడు దానికి చూడు ఇప్పుడు ఆమ్లెట్‌లేసుకొని, ఇవి చేసుకొని మొత్తం కెమికల్ తెలియకపోతే హ్మ్. మన పొట్ట గురించి మరి అర్థం చేసుకోకపోతే ఆ! రాజ్యం తినేసి తాగేస్తున్నారు. అర్థమైందా? అవును. సో, ఏది గూడా సృష్టిలో ఏది తప్పు కాదు. అది సురాపానం చాలా మంచిది. దేవతలు తాగేది. ఆ! సో, ఈ రోజుల్లో ఏమవుతుందంటే బాటిల్ కాస్ట్ చూస్తున్నారు గానీ, మేకింగ్ కాస్ట్ అందులోని కెమికల్ ఫార్మేషన్ ఎవ్వడికి అవసరం లేదు. హ్మ్. అందులో ఉన్నది ఎంత ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంది. నేనెంత సాల్ట్స్ కలుపుతున్నాను. హ్మ్. ఇది నా బ్రెయిన్‌కి పనిచేస్తుందా లేదా? దేర్ ఈస్ ఎ సబ్జెక్ట్. హ్మ్. తయారు చేసినోడికి సబ్జెక్ట్ తెలుసు. ఎవడైతే మనకు అందిస్తున్నోడికి సబ్జెక్ట్ తెలుసు. అందుకే దీన్ని ఒక ప్రొఫెషనల్‌గా తాగినోడికి ఏ రోజు ఇబ్బంది లేదు. ఓకే. శరీరానికి అర్థమవుతది.